అయోధ్యలో బాలరాముడి విగ్రహ పునఃప్రతిష్ఠ అన్నది ఒక అపురూప ఘట్టం. దేశ ప్రజలందరూ ఎంతో భక్తిభావంతో పులకించిపోయారు ఆ కార్యక్రమం. అయితే దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. అందులో భాగంగానే కడపలో కూడా అయోధ్య ఐక్య వేదిక అంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కొంతమంది హిందూ బంధువులు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి ఏటా కూడా కడపలోని హౌసింగ్ బోర్డ్‌లో ఉన్నటువంటి కోదండ రామాలయం కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే శోభాయాత్రతో పాటు కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. గడిచిన అంటే అయోధ్యలో బాలరాముడి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇది మూడో ఏడాది కావడంతో తృతీయ సంవత్సరం. ఈసారి చాలా ఘనంగా, గ్రాండ్‌గా ఏర్పాట్లను చేశారు. ఒక రోజంతా కంటిన్యూగా శోభాయాత్ర జరిగింది. అయితే కడపలో ప్రతి వీధిలో అంటే ప్రతి మెయిన్ రోడ్డు వదలకుండా జరిగినటువంటి శోభాయాత్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన శోభాయాత్రలో అనేక కళా బృందాలు కూడా వివిధ రకాల ప్రదర్శనలిచ్చాయి. 18 అడుగుల రాముడు ఒక అపురూపమైన రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అందరూ కూడా తన్మయత్వం చెందారు. అంతేకాకుండా ఈ వేడుకలు మత సామరస్యానికి చిహ్నాలుగా కూడా నిలిచిన సందర్భాలు మనం గమనించాం. ఎందుకంటే ఒకవైపు అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర సాగుతుంటే దారుల వెంట అనేక మంది ముస్లింలు అక్కడికి వస్తున్నటువంటి భక్తులకు శీతల పానీయాలు అందించడము, తినుబండారాలు అందిస్తూ కనిపించినటువంటి పరిస్థితి. అయితే కడప లాంటి నగరం అనేది మొదటి నుంచి కూడా మత సామరస్యాలకు చిహ్నము పెట్టింది పేరు. అలాంటి చోట ఒక హిందూ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే విధంగా నిర్వహించినటువంటి ఈ శోభాయాత్ర ప్రజలందరినీ కూడా, భక్తులందరినీ కూడా ఆకట్టుకుంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు అయితే, నాణ్యానికి మరోవైపు పూర్తిగా నిర్వహణ లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుల బల ప్రదర్శనకు, రాజకీయ నాయకుల ప్రమోషన్స్‌కు ఈ శ్రీరాముడి శోభాయాత్ర వేదిక అయిందా అన్న ఒక విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ శోభాయాత్ర ఏ విధంగా జరిగింది అన్న దానిపైన సుమన్ టీవీ ఇప్పటికే 3-4 వీడియోలు చేసింది. చాలా అద్భుతంగా నిర్వహించారు అన్నట్లు కూడా మేము ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం కూడా సుమన్ టీవీ బాధ్యతగా భావిస్తుంది. ఎందుకంటే ఒక తీవ్రమైనటువంటి కలిచివేసే సంఘటన, ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అలాగని అది దురదృష్టకరమైన సంఘటనగా దాన్ని కొట్టిపడేసే పరిస్థితి లేదు. అడుగడుగునా అందులో నిర్లక్ష్యపు నీడలు కనిపిస్తూ ఉన్నాయి. శోభాయాత్ర సాగుతున్న ప్రయత్నంలో ఏ ఊరేగింపైనా, ఏ యాత్రలో అయినా, ఏ కార్యక్రమంలో అయినా బాణాసంచా పెట్టడం ఆనవాయితీగా మారింది. అందులో భాగంగానే ఈ శ్రీరాముడి శోభాయాత్రలో కూడా బాణాసంచా కాలుస్తూ ఉన్నారు. సరిగ్గా 7 రోడ్స్ దగ్గర కాల్చినటువంటి ఒక బాణాసంచా కాల్చే ప్రయత్నంలో జరిగినటువంటి మిస్‌ఫైర్‌తో కొన్ని బాణాసంచాలు పక్కనే ఒక ప్రైవేటు హోటల్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నటువంటి హరి అనే ఒక వ్యక్తి కడుపులోకి ఆ బాణాసంచా దూసుకెళ్లడంతో పేగులన్నీ కూడా బయటకొచ్చాయి. బయటకొచ్చినటువంటి పేగులను ఆయన 2 చేతులతో పట్టుకొని అలాగే ఉగ్గబట్టుకొని నిలబడినటువంటి దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరిని కూడా అది కలిచివేస్తున్న సంఘటన. ఇది జరిగింది 7 రోడ్స్ సర్కిల్‌లో. దాని చుట్టూ కూడా మంచి కార్పొరేట్ ఆసుపత్రులున్నాయి. క్షణాల్లో అంటే నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి చేర్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జరిగినప్పుడు అతనికి పెద్ద ప్రమాదమే జరిగినప్పటికీ తను చాలా స్టేబుల్‌గా, మనోనిబ్బరంతో, ధైర్యంతోనే ఉన్నాడు. అలాగే నిల్చొని ఉన్నాడు. అతనిని ఇమ్మీడియేట్‌గా ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ప్రాణాలతో బతికి ఉండేవాడు. మీకందరికీ తెలుసు ఆ వ్యక్తి చనిపోయాడు. అక్కడి నుంచి అతన్ని ఊరి బయట ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్‌కు తరలించారు. ఆలస్యమైంది. తర్వాత 2 రోజుల పాటు అక్కడ అందించినటువంటి వైద్యం కూడా సంతృప్తికర స్థాయిలో లేదు. అందుకే అతను ప్రాణాలు విడిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సంఘటనకు కారకులు ఎవరు అన్న ఒక విమర్శలైతే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు, ఆ టపాసులు కాల్చే ప్రయత్నంలో జరిగినటువంటి ప్రమాదము కాదు. తన బతుకుదెరువు కోసం నెలకు ఒక 7,000, 8,000 రూపాయల జీతం ఇచ్చే ఒక వాచ్‌మెన్ ఉద్యోగంతో తన భార్యను, ఒక కొడుకుని పోషించుకునే అతి పేద కుటుంబానికి చెందినటువంటి హరి తన ఉద్యోగరీత్యా అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన కూడా వచ్చి శోభాయాత్రలో పాల్గొనే సందర్భం కూడా లేదు. హోటలు ముందు వాచ్‌మెన్ స్థానంలో కూర్చొని ఉన్నటువంటి అతనికి ఇక్కడ పెట్టినటువంటి బాణాసంచా నేరుగా వెళ్ళి తగిలింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనే కావచ్చు. కానీ అంత నిర్లక్ష్యంగా బాణాసంచా కాలుస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళని అక్కడ నియమించినటువంటి కమిటీ సభ్యులు ఎవరు?
ఇదే ప్రమాదము ఇంకొక చోట జరిగి ఉండింటే ఎంతమందికి ప్రాణ నష్టం జరిగి ఉండేది? ఎందుకంటే రాముడి శోభాయాత్రలో భక్తులు గుమిగూడుతూ ఉంటారు. వేలాది మందిగా పాల్గొన్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి విషయాలపైన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కమిటీ సభ్యులకు లేదా? అన్న ప్రశ్నలు, కామెంట్స్ అయితే విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అదే వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు హుటాహుటిన జరిగిన ప్రమాదాన్ని గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించినా అతను బ్రతికి ఉండేవాడు. ఏ అన్యం పుణ్యం తెలియని అతను ఈరోజు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అతని ప్రాణాలు పోవడానికి కారకులెవరు అన్న దానిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే శోభాయాత్ర పేరుతో పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో కూడా తెలియని ప్రశ్నార్థక దశలో ఇప్పుడు ఒక్కొక్కటిగా సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కమిటీ నిర్వాహకులు ఎవరు? ప్రతి ఏటా నిర్వహిస్తున్న వీళ్లకు ఫండింగ్ అరేంజ్ చేస్తున్నది ఎవరు? ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? కేవలం రాజకీయ పార్టీల ప్రతినిధులుగానే స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చేతులు ఊపి షో చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాము కూడా హిందూ బంధువులమే అని నిరూపించుకునే ప్రయత్నం తప్ప కార్యక్రమ నిర్వహణ పైన ఎలాంటి దృష్టి లేదు, శ్రద్ధ లేదు అన్న విమర్శలు కూడా ఇప్పుడు ఇంటా బయట వినిపిస్తున్న పరిస్థితుల్లో ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని సుమన్ టీవీ మరోసారి ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు చనిపోయినటువంటి హరి ఎలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు. తను చూడడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు, పాల్గొనడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. తన విధి నిర్వహణలో తను ప్రతిరోజు డ్యూటీ చేసుకునే చోటే ఉన్నాడు. అంత నిర్లక్ష్యంగా ఇది కూడా ఒక టపాసును కాలిస్తే అది దురదృష్టవశాత్తు వెళ్ళి లేకంటే తన దిశ మార్చుకొని వెళ్ళి పేలింది కాదు. ఒక టపాసును పేల్చే ప్రయత్నంలో తన పక్కనే మరికొన్ని అంటే బల్క్గా ఉన్నటువంటి ర్యాకెట్లు, బల్క్గా ఉన్నటువంటి టపాసులను అది వచ్చి అంటుకోవడం ద్వారా అవన్నీ ఒక్కసారి దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. అతను ఇలా కడుపులో పేగులన్నీ బయటకు వచ్చినటువంటి పేగులను చేతులతో పట్టుకొని నిల్చున్నటువంటి ఫోటో చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది. అలాంటి స్థితిలో కూడా నిబ్బరంగా, బహుశా అది రాముడిచ్చినటువంటి ధైర్యమే కావచ్చు, రాముడే తనను ఆ విధంగా నిబ్బరంగా నిల్చునేలాగా చేసి ఉండవచ్చు. కానీ తనను తర్వాత మానవ ప్రయత్నం విఫలమైంది. తనను బతికించడంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి కమిటీ సభ్యులు ఎవరి గోలలో వాళ్ళు ఉండిపోయారు. ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులు తాము కనిపించాము, షో చేశాము, వెళ్ళిపోయాము అన్నంత వరకే పరిమితమయ్యారు. ఇక పోలీసులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం ప్రారంభమైనటువంటి శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగుతూ ఉంటే కడపలో ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఎంతసేపు బందోబస్తు ఇవ్వగలరు? ఎంతసేపు అంత పెద్ద నగరంలో ట్రాఫిక్ను ప్రతినిత్యం డైవర్ట్ చేయగలరు? అప్పటికప్పుడుగా డైవర్ట్ చేస్తూ వచ్చినటువంటి ట్రాఫిక్ కారణంగా ఎంతమంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు? ఈరోజు దేశానికే ఆదర్శమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీరాముడు శోభాయాత్రను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అన్న విమర్శలు కూడా వినిపించకపోలేదు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే విధంగా నిర్వహించాల్సినటువంటి ఈ కార్యక్రమము అడుగడుగునా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, కొన్ని చోట్ల ఇలా ప్రజల ప్రాణాలను తీస్తూ ముందుకు సాగింది. నిర్వాహకుల లోపం కనిపిస్తూ ఉంది. ఈ రూట్ మ్యాప్ను ఆమోదించినటువంటి పోలీసు యంత్రాంగం ఎవరు? పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అంత పెద్ద నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలంటే ఏ ప్రజలైనా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. అంటే ఎంత ఎక్కువసేపు శోభాయాత్ర జరిగితే అంత భక్తిభావం కలిగి ఉన్నట్ట అన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి కార్యక్రమం కాదు. అలాగని ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ కూడా కాదు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఈసారి 3వ ఏడాది నిర్వహించారు. అయితే 3వ ఏడాది అనుకున్నారో ఏమో, ఈసారి చాలా గ్రాండ్గా నిర్వహించాలనుకున్నారు. ముందు నుంచి కూడా ఆ విధంగానే విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చారు, ఫండింగ్ చేశారు. రాజకీయ నాయకులను, అన్ని పార్టీల నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. కానీ అక్కడికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యాలను, అదే నగరంలో రోజువారీ చర్యల్లో పాల్గొంటున్నటువంటి ప్రజల ఇబ్బందులను ఇటు పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు నిర్వాహకులు కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ప్రాణాలు కోల్పోయినటువంటి హరి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకోబోతున్నారు?
చనిపోయినటువంటి హరి మరణానికి కారణం ఎవరు? దాని బాధ్యతను ఎవరు ఇప్పుడు తీసుకోబోతున్నారు? అంటూ కూడా సూటిగా సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. భక్తిభావాన్ని పెంపొందించే ఇలాంటి యాత్రలో లక్షలాది రూపాయలు వెచ్చించి పేలుస్తున్నటువంటి బాణాసంచా మనకిస్తున్నటువంటి సందేశం ఏంటి? వాటి కారణంగా పోతున్నటువంటి ప్రాణాలేంటి? గొప్పగా నిర్వహించాల్సినటువంటి ఇలాంటి యాత్రలో ఆడంబరాలకు పోయి ఇలా చేశాం అలా చేశామని గొప్పగా చెప్పుకోవాలన్న ఉద్దేశమే తప్ప భక్తిభావాన్ని కలిగించాలన్న ఉద్దేశం ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు అన్న విమర్శలు కూడా హిందూ బంధువుల నుంచే వినిపిస్తున్న ఈ తరుణంలో మరోసారి పునర్సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ చనిపోయినటువంటి హరి కుటుంబాన్ని, భార్యను, 5 ఏళ్ల బాలుడిని ఆదుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. 2 రోజులు సంఘటన జరిగి 2 రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో ఉంటే తనకు ఎలాంటి వైద్యం అందుతూ ఉంది, మెరుగైన వైద్యం కోసం మరే ఆసుపత్రికైనా తరలించి ఉంటే బతికుండేవాడు అని ఇదే సుమన్ టీవీ ఎదుట హరి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. సార్, మాకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయండి అని అడిగితే మీరు దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు, 5దో 10దో అరేంజ్ చేస్తాము, తీసుకొని సైలెంట్గా ఉండండి, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన అంటూ కొంతమంది మాతో మాట్లాడారు సార్, మాకు బాధ కలిగించే విధంగా మాట్లాడారు అంటూ కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ సుమన్ టీవీకి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఏ ఆధ్యాత్మికతను పెంపొందించాలి అని, మత సామరస్యాన్ని కాపాడాలని, హిందుత్వాన్ని పెంపొందించాలని ఈ కార్యక్రమాలు నిర్వహించారో నిర్వాహకుల ఉద్దేశం ఏదైనా కావచ్చు. ఎస్, ఇది ఒక దేవుడితో ముడిపడినటువంటి కార్యక్రమం, దీనికి అందరూ బంధువులే, అందరూ ఆహ్వానితులే, ఎలాంటి సందేహం లేదు. కానీ మనం ప్లాన్ చేసుకొని నిర్వహించుకునే ఈ కార్యక్రమం, ఇలాంటి దేవుడి కార్యక్రమం మరో 10 మందికి ఇబ్బందికరంగాను, మరో ఒకరిద్దరికి ప్రాణాంతకంగాను మారితే అది ఖచ్చితంగా నిర్వాహకుడి తప్పే అవుతుంది. నిర్వాహకులే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరోసారి ఇలాంటి యాత్రలు నిర్వహించేటప్పుడు మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతతో, ముందస్తు ఏర్పాట్లతో, ముందస్తు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని సుమన్ టీవీ చెప్తూ ఉంది, ఒకసారి గుర్తు చేస్తూ ఉంది.